హాయ్ గైస్, అల్లు అర్జున్ పుష్ప 4 డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్ ఎంత అంచనాలను మించిపోయి కలెక్ట్ చేసింది అల్లు అర్జున్ పుష్ప. వాటి గురించి మాట్లాడదాం. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. 4 డేస్ వరల్డ్ వైడ్ పుష్ప 2 కలెక్షన్ అయితే దిమ్మ తిరిగే ఇండియన్ సినిమా హిస్టరీలోనే బెంచ్ మార్క్ కలెక్షన్ సాధించి పెట్టింది. ఒక సునామీలా నిన్న సండే రోజు అయితే హిందీ మార్కెట్లో అలాంటి కలెక్షన్స్ నమోదైనాయి. మొదటి రోజు హిందీ మార్కెట్లో 72 కోట్ల నెట్ కలెక్షన్ సాధిస్తే, రెండో రోజు 59 కోట్ల నెట్ కలెక్షన్ సాధిస్తే, మూడో రోజు అయితే ఏకంగా 74, అంటే మొదటి రోజుకి వచ్చిన దానికంటే సాటర్డే రోజు హైయెస్ట్ కలెక్షన్ సాధించింది. నిన్న సండే అయితే 80 కోట్ల నెట్ కలెక్షన్ సాధించి ఇండియన్ సినిమా హిందీ సినిమా హిస్టరీలోనే బెంచ్ మార్క్ కలెక్షన్ సాధించింది. కొన్ని వీడియోలు చూస్తుంటే మైండ్ బ్లాక్. ఇంత క్రేజ్ ఉందా పుష్పకు, ఇంతటి అవుట్ స్టాండింగ్ పబ్లిక్ ఇంత రిసీవ్ చేసుకున్నారా అనిపిస్తుంది. బీహార్ కానీ, రాజస్థాన్ కానీ, పాట్నా కానీ, హిందీ మార్కెట్లో అయితే ఢిల్లీ కానీ, ముంబై కానీ నిన్న సండే రోజు ఆఫ్లైన్లో నెవర్ బిఫోర్ ఓ పఠాన్ సినిమాను, ఓ జవాన్ సినిమాను, ఒక సల్మాన్ ఖాన్ది ఒక ఏక్ ద టైగర్, ఒక ఇలాంటి సినిమాలు బ్లాక్ బస్టర్ సినిమాలు ఉంటాయి చూడు, దాంట్లోకి మించి నిన్న సండే రోజు క్రౌడ్ గాని వచ్చింది. ఖాన్లకే సాధ్యంగానే అల్లు అర్జున్ పుష్పకు సాధ్యమైంది. థియేటర్కు రానోని కూడా థియేటర్కు రప్పించి పుష్ప జుకేగాన్నాయి అని థియేటర్ దగ్గర ఇలాంటి సౌండ్ అయితే మోత మోగింది. కొన్ని వీడియోలు అయితే ఒక వీడియో తీసి పెట్టాడు, దాదాపు 1/2 కిలోమీటర్కు ఉంది క్రౌడ్ అయితే లైను. కొన్ని వీడియోల దగ్గర మన తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు ఎలా ఉంటుందో హిందీ మార్కెట్లో అలాగ ఉన్నాయి. అందుకే పుష్ప ఇంత కలెక్షన్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే హిందీ మార్కెట్ నుంచి వస్తున్నాయా కలెక్షన్. చాలా మంది మన తెలుగు మార్కెట్ చూసే కలెక్షన్స్ ఇంతెంత అంటారు. హిందీ మార్కెట్ బాహుబలి 1800 కోట్లు కలెక్ట్ చేసిందంటే నెట్ అనే 520 కోట్లు ఉంది హిందీ మార్కెట్లో. గ్రాస్ చూసుకుంటే 700 పైన ఉంది. అది హిందీ మార్కెట్లో సాలిడ్ అవుట్ స్టాండింగ్ సపోర్ట్ పుష్పకి అయితే. వరల్డ్ వైడ్ గా పుష్ప అయితే దిమ్మ తిరిగే కలెక్షన్స్ జస్ట్ విత్ ఇన్ 4 డేస్ లోనే 778 కోట్ల గ్రాస్ సాధించి ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఫాస్టెస్ట్ 700 CR ప్లస్ సాధించిన మూవీగా రికార్డ్ క్రియేట్ చేసి పెట్టింది. మరొక 2-3 డేస్ లోనే 1000 కోట్ల క్లబ్ లోకి వెళ్ళబోతుంది పుష్ప 2 అయితే. ఇది ఇండియన్ సినిమా ప్రభంజనం, ఇది తెలుగు సినిమా ప్రభంజనం. మిగతా హీరోలకు, మన తెలుగు హీరోలకు అయితే బిగ్ టార్గెట్, మామూలు టార్గెట్ కాదు. ఈ రేంజ్ కలెక్షన్స్ వస్తాయని ఎవరే ఊహించలేదు. బాహుబలికే దిమ్మ తిరిగే రికార్డులు 4 డేస్ లో సెట్ చేసి పెట్టింది పుష్ప 2. ఇంతటి సునామీ రానికే హిందీ మార్కెట్ అనేది బ్రహ్మాండమైన సపోర్ట్. టోటల్ వరల్డ్ వైడ్ గా 620 కోట్ల దాకా ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుంటే ఇప్పటికీ ఆల్మోస్ట్ 68% రికవర్ అయిపోయింది. జస్ట్ ఇంకా 31% మాత్రమే ఉంది. ఇది కూడా ఈ సినిమాకు వచ్చిన పాజిటివ్ టాక్. ఈ సినిమా గురించి బయట మాట్లాడుతున్న విధానానికి జస్ట్ 1 వీక్ లోనే ఆ రికార్డు కూడా ఎగిరిపోయే అవకాశం ఉంది. సినిమాకు పోటీ వచ్చే సినిమా ఇంకో సినిమా లేదు డిసెంబర్ 20వ తారీఖు వరకు. అందుకే ఇలాంటి కలెక్షన్స్ నమోదవుతున్నాయి. మేజర్ క్రెడిట్ 2 తెలుగు రాష్ట్రాల కంటే హిందీలోనే కలెక్షన్స్ బంపర్ అయిపోతున్నాయి. అన్నిటికన్నా తక్కువ ఎక్కదంటే అల్లు అర్జున్ కు మార్కెట్ బాగా క్రియేట్ అయింది మలయాళంలో బ్రేక్ ఈవెన్ కష్టమే అన్న టాక్ అయితే బయటకు వచ్చింది. ఇప్పటి వరకు జస్ట్ 17 కోట్ల గ్రాస్ మాత్రమే వసూలు చేసింది. మలయాళంలో కష్టమే. కర్ణాటక కానీ, తమిళ సినిమా కానీ, తెలుగు సినిమా డబ్బింగ్ మూవీస్ పరంగా రికార్డులు, ఆల్ టైమ్ రికార్డులు కలెక్షన్ సాధిస్తుంది. నిన్న 2 తెలుగు రాష్ట్రాలు అయితే సాటర్డే రోజు బెస్ట్ కలెక్షన్ రాబట్టింది. 22 కోట్ల దాకా షేర్ రాబట్టింది 2 తెలుగు రాష్ట్రాల్లో. 50 కోట్ల షేర్ కంప్లీట్ అయిపోయింది 3 డేస్ లోనే 2 తెలుగు రాష్ట్రాల్లో. ఇప్పుడు ఈ రోజు 3% 20 కోట్ల షేర్ మార్క్ టచ్ చేయబోతుంది. ఈ రోజు 70 కోట్ల షేర్ జస్ట్ విత్ ఇన్ 4 డేస్ లోనే 2 తెలుగు రాష్ట్రాల్లో 70 కోట్ల షేర్ కంప్లీట్ చేసుకోబోతుంది. ఇది అవుట్ స్టాండింగ్ రికార్డ్. ఇలాంటి కలెక్షన్స్ రేట్లు ఎక్కువ ఉన్నాయి. ఆల్మోస్ట్ దేవర కంటే రేటు చాలా ఎక్కువ ఉన్నాయి. అయినా కానీ సినిమాలో కంటెంట్ ఉంది, అవుట్ స్టాండింగ్ ఇంటర్నేషనల్ కంటెంట్ ఉంది. అందుకే ఈ రేంజ్ కలెక్షన్స్ నమోదవుతున్నాయి. ఈ రోజు మండే రోజు కొద్దిగా డ్రాప్ అయినా కానీ సినిమా మళ్ళీ ఈవినింగ్ ఫస్ట్ షోలకు అవుట్ స్టాండింగ్ పుంజుకునే అవకాశం ఉంది. కలెక్షన్స్ దిమ్మ తిరిగే జంప్ అయ్యే అవకాశం ఉంది. పుష్ప ప్రభంజనాన్ని ఎవడు ఆపలేడు, అర్థమైపోయింది. నార్త్ లో ఈ సినిమా క్రేజ్ చూస్తే అర్థమవుతుంది. ఓవర్సీస్ లో కూడా సాలిడ్ కలెక్షన్స్ ఏం మాత్రం తగ్గట్లేదు. ఓవర్సీస్ లో ఇంత మాస్ కంటెంట్ మూవీకి కొన్ని షార్ట్స్ అబ్బా, ఆ ఇంటర్వెల్ కి ముందు వచ్చే షాట్, అమ్మవారి ఫైట్, లాస్ట్
అమ్మవారి దగ్గర ఆ ఫైట్ కానీ అది మాసు క్లాసు అని తేడా లేదు, అందరినీ ఆకట్టుకునేది. రిపీట్ ఆడియన్స్ కూడా మండే నుంచి వస్తారు చూడు, అదే పుష్ప ప్రభంజనం అనేది. నేను ఈ పుష్ప గురించి ఇంత గొప్పగా ఎందుకు మాట్లాడుతున్నా అంటే, రాజమౌళి సినిమాలో మార్కే. రాజమౌళి సినిమాలో ఏముండదు, బాహుబలిలో కానీ తర్వాత త్రిబుల్-ఆర్లో కానీ కొన్ని షాట్ విక్రమార్కులో కానీ రాజమౌళి సినిమాలో అంతే, ఏదో 2-3 సీన్స్ మ్యాజిక్ చేసేటట్టు, ఇంటర్వెల్ తర్వాత క్లైమాక్స్ బిగినింగ్ ఆ రేంజ్ ఉంటుంది. సేమ్ అదే ఫాలో అయ్యిండు సుకుమార్. పుష్ప 2లో అవే మ్యాజిక్ నడుస్తుంది. మనకు వరల్డ్ వైడ్గా 4 days 778 కోట్ల గ్రాస్ ఇండియన్ సినిమా హిస్టరీ క్రియేట్ చేసి పెట్టింది పుష్పరాజ్. అల్లు అర్జున్ క్రేజ్ బీహార్లో కానీ, పాట్నాలో కానీ, రాజస్థాన్లో కానీ, ఇంకా కొన్ని హిందీ రాష్ట్రాల్లో మాత్రం అవుట్ స్టాండింగ్ క్రేజ్. పుష్ప బాయ్ తగ్గేదేలే. ఇదే వాట్స్ వినపడుతుంది. థ్యాంక్ యూ సో మచ్.